డైట్‌లో ఇడ్లీ లవర్స్ ఇడ్లీని మిస్ అవుతున్నారా? అసల ఆ బాధే లేకుండా డైట్ ఇంగ్రీడియెంట్స్‌తో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దాము. దానికోసం కావాల్సిన పదార్థాలు డైట్ సీడ్ పౌడర్, ఉప్పు, అలాగే గ్రేట్ చేసి పెట్టుకున్న కీరా, హంకర్డ్ ఆప్షనల్. ఎవరికైతే కోచ్ హంకర్డ్ వద్దని చెప్తారో మీరు పచ్చి కొబ్బరి తురుముని తీసుకోండి. అలానే కొంత బటర్ తీసుకుంటున్నాను. అయితే ఈ డయాబెటిక్ అండ్ బీపీ పేషెంట్స్‌కి కానీ, ఇమ్యూన్ సిస్టమ్‌ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ డైట్ ఇడ్లీ చాలా హెల్తీ రెసిపీ. ఈవెన్ కిడ్స్‌కైనా కూడా నార్మల్ ఇడ్లీ కంటే ఇది పెట్టినప్పుడు మనం న్యూట్రిషనల్ ఫుడ్‌ని బ్రేక్‌ఫాస్ట్‌గా ఇచ్చేస్తాము. వాళ్ళకి కావాల్సిన ఫ్యాట్స్, ప్రోటీన్, ఫైబర్ అన్నీ కూడా సింగిల్ రెసిపీతో వెళ్ళిపోతాయి. సో దట్ ఒక హెల్తీ ఫుడ్ తినేస్తారు. ఎక్కువసేపు ఆకలి లేకుండా ఎక్కువసేపు ఉండాల్సిన వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ముందుగా తీసుకున్న సీడ్ పౌడర్‌లో ఈ హంకర్డ్ బటర్, అట్లానే గ్రేటెడ్ కీరా వేసి కలుపుకోండి. సపోజ్ హంకర్డ్ వద్దు అని మీకు కోచ్ చెప్తే మీరు కొబ్బరైనా తీసుకోవచ్చు. అప్పుడు ఈ క్రిస్పీనెస్ కోసం మంచి టెక్స్చర్, అంటే ఇడ్లీని తుంచినప్పుడు ఒక మంచి టెక్స్చర్ కోసం నేను ఈ గ్రేటెడ్ కీరా వేసాను. అలాగే ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది. గ్రీజ్డ్ ఇడ్లీ ప్లేట్లో ఇప్పుడు ఈ బ్యాటర్ని స్ప్రెడ్ చేస్తున్నా అనమాట. మీరు కుక్వేర్ తీసుకున్నట్లయితే హెల్దీ కుక్వేర్ తీసుకోండి. మేము ఏ వంటలు చేసినా కూడా స్టెయిన్లెస్ స్టీల్లోనే చేస్తున్నాం. ఎందుకంటే మనం యూజ్ చేసే జర్మన్ సిల్వర్స్ హై టెంపరేచర్స్ దగ్గర కరిగి ఫుడ్కి కంటామినేషన్ అయిపోతాయి. అది మన బాడీలోకి వెళ్ళిపోయి స్లో పాయిజన్ లాగా మన ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతిని కార్సినోజన్ లాగా ఉపయోగపడతాయి. కార్సినోజన్స్గా రియాక్ట్ అయ్యి లాంగ్ రన్లో క్యాన్సర్ కాజింగ్ అయిపోతాయి అన్నమాట. సో హెల్దీ కుక్వేర్ తీసుకోండి. మీ యూజ్ని బట్టి కోచ్ని అడిగి మంచి క్వాలిటీ కుక్వేర్ మీదే తీసుకొని వంట చేసుకోండి. మన డైట్ ఇడ్లీ రెసిపీ రెడీ అయిపోయింది. అలా సర్వ్ చేసుకున్నాను అనమాట. అయితే ఇందులో ఉండేటువంటి బెనిఫిట్స్ చూసినట్లయితే మనం వాడిన సీడ్స్ పౌడర్లో ఈచ్ సీడ్స్లో ఉండేటువంటి బెనిఫిట్స్ ఇలా ఉంటాయి. ఫ్లాక్ సీడ్స్ కానీ, పంప్కిన్ సీడ్స్ కానీ, తర్వాత అందులో ఉండేటువంటి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ మనం ఏం తింటున్నాము, అట్లానే మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం అనమాట. అందులో ఉండే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ తెలుసుకున్నప్పుడు మన బ్రెయిన్కి కూడా రీచ్ అవుతుంది. ఈరోజు మనం తిన్న ఫుడ్లో ఇన్ని న్యూట్రియంట్స్ వచ్చాయి బాడీకి కావాల్సినవి అని చెప్పి బాడీ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇట్స్ లైక్ మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం దీన్నే. ఇందులో సీసమే సీడ్స్ కూడా యాడ్ చేసుకుని ఉన్నాము. అన్నీ కూడా మనకి ఒక హెల్దీ ఫార్మాట్లో తీసుకుంటున్నాం కాబట్టి